తర్వాత ఈ సంఘంలో రావడానికి దేవుని నామం కష్టానికి దేవుడు ఇచ్చిన మంచి ఈ అవకాశం బట్టి నేను దేవుడు తెలియపరుచుకున్నాను. అందుకని ముఖ్యంగా ఈ సంఘ పెద్దలు సంఘంలో సేవ చేస్తున్న పాస్టర్ గారు ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసకి నా హృదయపూర్వమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మా నాన్నగారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగానే కనిపిస్తాను. ఏదైనా నేను ఒకే మాట చెప్తాను, ఆయన దేవుడు వెనకాల నడిచాడు. దేవుడు ఆయన కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చేశాడు. ఎవరికైనా ఏ భారం లేకుండా, ఎవరికి ఎటువంటి భారం కలగనివ్వకుండా దేవుడు తన సమయాన్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన చెప్పిన మాటలో ఒకే మాట మీకు చెప్పానండి. దావీదు ఇంకా తన కుమారుడైన సొలొమోనుకి ఆయన చివరి సమయంలో చెప్పిన మాటల్లో 2 రాజులు 2వ అధ్యాయం 12-13 వాక్యంలో మీకు చదువుతానికి తెలుస్తుంది. దావీదు తన కుమారుడు సొలొమోనుని తీసుకుని, కుమారుడా, నా దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆజ్ఞలను, ఈ కట్టడలను, ఈ నియమాలని నువ్వు పాటిస్తే నీవు చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. దేవుని నీకు కావాలంటే ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. దేవుని మార్గంలో ఏ రీతిగా నేను నడిచాను ఆ రీతిగా నీవు నడిస్తే నీకు జీవితాంతం కావాల్సిన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుతాడు. అటువంటి వాక్యాలు మా తండ్రి గారు ఉన్న సమయంలో ఎప్పుడైతే మేము కోరుకునే వారము ఇటువంటి వాక్యాల ద్వారా మమ్మల్ని విశ్వాసంలో ఎలా నడవాలి, ఒక క్రైస్తవుడు ఏ రీతిగా తన జీవితాన్ని జీవించాలి, ఒక క్రైస్తవుడు తన జీవితంలో దేవుని ఏ రీతిగా ఎదిగి దేవుని వెనకాల నడవాలో ఇవన్నీ మాకు నేర్పడానికి దేవుడు మంచి సహాయం చేశాడు. ఒక విధమైన దుఃఖమైన గనుమకు మాట నేను చెప్పనే ఉన్నాను. దేవుడు మా తండ్రికి మునుపుగానే చెప్పాడు, నీకు నేను స్థానం సిద్ధపరిచాను, నీకు నీ ఇల్లు తయారవ్వలేదు, నీ ఇల్లు సిద్ధమైపోండి, నీవన్నీ చక్కబెట్టుకొని తొందరగా నా దగ్గరికి రావాలని. ఆ రీతిగా మీరు ప్రతి సాక్ష్యంలో దేవుడు తన కుమారుడు తన సమయానికి తన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళారు. కానీ మేము వారికి ఉన్న సంతానం, వారికి కలిగి ఉన్న పిల్లలు, మనవరాలందరూ మా ఒకే ఆశ, మా తండ్రి ఏ రీతిగా దేవుడిని వెంబడించాడు, మా తండ్రి దేవుడిని ఏ రీతిగా వెంబడించి ఆయన కట్టడము, ఆయన ఆజ్ఞను, ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచాడు. ఆ రీతిగా నడవడానికి మాకు, మా పిల్లలకి, మాకున్న కుటుంబాలకి దేవుడు సహాయం చేయాలి. ఇది ఒక్కరోజు ప్రార్థనతో కాదు, నాకు తెలుసు. కౌటమి సంఘం ప్రతి ప్రార్థనలో ఎలిషా గారు మమ్మల్ని ఎంతో ప్రార్థిస్తారని, కానీ ఇంకా మీరు మా కుటుంబం కూడా ప్రార్థనలో జ్ఞాపకం తీసుకుని దేవుని ఇష్టానుసారంగా నడవడానికి ఏ మార్గం అయితే మా తండ్రి వాళ్ళు చూపెట్టారో ఆ మార్గంలో నడిచి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుడికి ఇంకా ఆయన కంటే మంచి ఇష్టమైన జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేసేలాగా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాకు దేవుడు నాకు ఇచ్చిన 3 కుమార్తెలు, 2 కుమార్తెలు ఇక్కడే ఉన్నారు. వారి చదువులకి, వారి మంచి భవిష్యత్తుకి మాకు ఏమి ఉన్నా లేకుండా పర్వాలేదు, కానీ మా పిల్లలు మేము దేవునిలో ఎదగాలి, దేవునిలో కనపడాలి. దేవునిలో ఉంటే దేవుడే నాకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చాలని అది నేను నమ్ముతున్నాను. ఆ విశ్వాసం వాళ్ళు ఇంకా పెరగడానికి, మా కుటుంబ జీవితంలో విశ్వాసం ఇంకా ముందుకు సాగడానికి మీ అందరూ ప్రార్థన కోరుకుంటాను. పెద్ద అమ్మాయి బయట చదువుతుంది, డాక్టర్ చదువుతుంది, అందులో రాలేదు. 2వ అమ్మాయి, ఆ అమ్మగారు 3వ అమ్మాయి. మరి మా కేజీఎం గురించి మీకు అందరికీ తెలుసు కదా. మాట్లాడవాలి పాస్టర్ గారు కాకినేటి దానిలు గారు అమ్మాయి, ఆవిడ కేజీఆర్. నేను 2009 నుంచి అందులో స్టడీస్ కోసం నేను బయటకు వెళ్ళిపోయాను. తర్వాత నేను 2011లో ఆ స్టడీ పూర్తి చేసుకుని వచ్చి 2012లో నా వివాహం అయింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా సంవత్సరానికి వస్తాను, 10 రోజులు మా తల్లిదండ్రులతో ఉంటాను, వెళ్ళిపోయేదాన్ని. కాకపోతే నేను 2023లో 2023 సంవత్సరం నవంబర్ నెలలో నాకు ఒక చిన్న ఆపరేషన్ కోసం నేను వచ్చాను.
అప్పటికి మా తండ్రి గారికి కొంచెం అనారోగ్యంగా ఉండేవారు. మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి 3.5 గంటల ప్రయాణము రాజ్కోట్ ప్రాంతంలో వెళ్ళాలి. మా డాడీని మా పెద్దని అన్నారు, నీకు బాగోదు పప్ప, లాంగ్ జర్నీ రాకు అంటే మా డాడీ మాట వినకుండా నాకు నేను వస్తాను, నాకు కూతురు ఆపరేషన్ అయినాక నేను వచ్చేస్తాను అనేసి వచ్చేసి మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నాతో ఆ ఆపరేషన్ టైంలో చాలా బాగా నాకు దేవుడు సమయం ఇచ్చాడు. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చిన వారం రోజులు 10 రోజులు మహా అయితే 15 రోజులు అవుకు నేను ఆపరేషన్ అయినాక మా మమ్మీ డాడీతో నేను ఎక్కువ సమయం గడిపాను. నేను పడుకున్నప్పుడు నా పక్కనే కూర్చునేవారు మా డాడీ, ఎక్కువ మాట్లాడేవాడు. అమ్మ మళ్ళీ నేను కలుస్తానో లేదో అనేవాడు. నాకు చాలా బాధ వేసింది పప్ప అలాగే అనుకో, ఎందుకంటే మిగతా నలుగురు అయితే అక్కడే ఉండేవాడు, రోజు కలిసేవాడు. కాకపోతే నేనైతే సంవత్సరానికి ఒక్కొక్కసారి నేను సంవత్సరం కూడా రాలేకపోయేదాన్ని. తర్వాత ఆ రోజున ఆపరేషన్ అయిపోయాక 4 రోజుల తర్వాత నేను మళ్ళీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు కూడా ఆ పెద్దని అన్నారు, డాడీ నువ్వు రాకు, లాంగ్ జర్నీ మేము విడిచిపెట్టి వస్తామంటే లేదు నేను వస్తానని చాలా కొట్టింటారు. తీసుకెళ్ళారు. నాతో పాటు డాడీ వచ్చారు. అలాగే మా 2వ నెల పెద్ద కూతురు డాక్టర్ చదువు కోసం వెళ్ళింది. ఆ పిల్ల కూడా ఒకటే అన్నది, అత్త మళ్ళీ నేను ఎప్పుడు కలుస్తున్నో తెలియదు. వాళ్ళిద్దరూ నాతోటి విడిచిపెట్టారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చారు. అదే నా చివరి యాత్ర మా నాన్నతో. తర్వాత నేను ఎప్పుడు ప్రయాణం చేయలేకపోయాను. 2024 సంవత్సరం కూడా మళ్ళీ నాకు 2వ ఆపరేషన్ టైంలో కూడా మా పిల్లలతో సహా నేను అప్పుడు వచ్చాను. కానీ మా పిల్లలు అక్కోళ్ళ ఇంట్లో లేకపోతే మా అన్నయ్య ఇంట్లో ఉంటారు. కానీ నేను మాత్రం నేను ఎవరి ఇంట్లో ఉండను, మా తల్లిదండ్రులతో ఉంటాను అనేసి అక్కడే నేను ఎక్కువ సమయం గడిపాను. దేవుడు నాకు ఈ ఆపరేషన్ విధానంగా మా తల్లిదండ్రులు సమయం గడుపు ఇచ్చారు. కాకపోతే మా డాడీ 10 days హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను దూరంగా ఉన్నాను కదా, నాకు ఎప్పుడు మా అన్నయ్యలు ఎప్పుడైనా చెప్పేవారు కాదు, బాగున్నారు, చాలా బాగున్నాడు డాడీ, అలాగే అనేవారు. మా డాడీతో నేను మాట్లాడినప్పుడు ఒక మాట మా డాడీ అన్నారు, అమ్మ నా మమ్మీ అంటారు, మమ్మీ నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను అన్నారు. అప్పుడు మా అమ్మ పక్కన ఉంది అన్నది, అలాగే పాప దూరంగా ఉంది అనేసి ఆ మాట అన్నప్పటికీ నాకు బాధేసింది. నన్ను అలాగే అనుకో, ఎప్పుడు ఏంటి గొప్ప అలాగంటా ఉంటావు అనేసి నేను అన్నాను. కాకపోతే ఆయన దేవుడు పిలుపు తెలిసిపోయింది నేను అనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన చేతిలో బైబిల్ ఉండేది, లేకపోతే ఏ విధమైన బుక్స్ ఏదో రీడ్ చేసేవాడు. నా తండ్రి ఒకటే నాకు నేర్పించారు, ఏంటంటే దేవుడిని వివరించమ్మా, నేను ఎలాగైతే దేవుడిని వివరించాను మీరు కూడా దేవుడి త్రోవలో నడవాలి. మరి మా ఆయనగారు అయితే గుజరాత్ వచ్చారు 2 రోజుల కోసం, అప్పుడు వ్యాపారం అయితే వెళ్ళిపోయారు. మరి మా నాకు 2 కూతుర్లు, నా 2 కూతురు కూడా అక్కడే చదువుతున్నారు. మా కోసం ప్రార్థన చేయండి. ఎలాగైతే మా డాడీ దేవుడి త్రోవలో నడిచారో అలాగే నా 3 అన్నదమ్ములు మేము 2 అప్పాచెల్లెలు కూడా మా కుటుంబంతో సహా దేవుడు పరిచర్యలో దేవుడిలో ఎదగాలని మీ అందరూ మా కోసం ప్రార్థన చేయండి. అలాగే మా అమ్మగారిని కొన్ని గుర్తు చేసుకోండి, ఎందుకంటే ఎప్పుడు కలిసే ఉండి ఎప్పుడు పెట్టలేదు. దేవుడి చిత్తం ఏంటో నాకైతే తెలియదు, కానీ మా మమ్మీ ఇంకా దేవుడిలో ఎదగాలి, బోల్డ్గా ఉండేలాగా ఆవిడ కోసం ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం దేవుడికి చెప్పండి. అలాగే జాయ్ బాబు కూడా చెప్పారు. అయితే మనం విడిచిపెట్టేది ఈ భూమి మీద, ఈ భూమి నుంచి పట్టుకెళ్ళేది ఏమీ లేదు అనుకుని మరి ఒక పెద్ద ఆయన పాడాడు. ఆ బాగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఈ ఆశ చూపి మోసం చేయు, ఈ మాయాలోకం నమ్మవద్దు నమ్మవద్దు
దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏమనవద్దు, మనకి ఎన్నున్నా ఎంత ఉన్నా ఏమున్నా ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్దామా? పైకి ఎక్కడికి కూడా వెళ్ళదు. మన కూడా ఏమీ కూడా రాదు. మన గురించి ఒకటి మన దేవుళ్ళు ఉన్నాం కనుక మన ప్రార్థన, మన విశ్వాసం, మన దేవుడు దేవాలయం అని గుర్తించి మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. మరి యొక్క సమయంలో అందరూ పైకి చూసినట్లయితే, నిలబడినట్లయితే దేవుడు రాజ్యం వెళ్ళింది గుజరాత్లోని. అక్కడ సమావేశంతోటి, అక్కడ బిడ్డలతోటి జ్ఞాపకాలను కూడా పెట్టుకొని అక్కడ భోజనాలు కూడా పెట్టడం జరిగింది. అంతే మరి కుమారుడు మోసే, అలాగే కుమార్తెలు జాస్మిన్, సభ్యులు ఉన్న వాళ్ళంతా కూడా, నాన్న అమ్మ కూడా అక్కడే పుట్టు పెరిగారు కనుక దినం భోజనాలని ఎవరు కూడా అనుకోకండి. కాదు కూడా, అక్కడ అన్నీ కూడా జరిగిపోయినాయి. అర్థమైందండి. మీరు మనసులో పెట్టుకుని చాలామంది చర్చ కూడా రాలేదు. వేళ చర్చ కూడా రాలేదు. అటువంటి వాళ్ళు దేవుడు చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకార్థంగా మరి మన సంఘానికి భోజనం పెట్టుకోవాలనుకున్నప్పుడు వీరరాజు గారు, నేను, ఆనంద్ కూడా వాళ్ళకి మాట్లాడడం జరిగించారండి. అక్కడ మరి నాన్న సర్చ్ కట్టించి గట్ట ఇచ్చేసాడు కనుక మరి సంతోషంగా మీరు భోజనం పెట్టుకుని మీరు వెళ్ళిపోదురు కానీ అని చెప్పేసి అన్నప్పుడు, సరే నాన్న ఎంత పరిచయం మేము చేస్తాము అని బిడ్డలు అన్నప్పుడు అలాగే మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వచ్చారు. మరి భోజనం ఏర్పాటు కూడా చేశారు. ఎవరు కూడా దేవుని భోజనాలని మీరు ఊహించవద్దు. ప్రేమ ముందుగా మీరు ఊహించి అందరూ కూడా దాంట్లో పాలుభాగాలు పొందాలని మీ అందరూ తెలియజేస్తున్నాను. అలాగే మరి ఆ సమయంలో మరి కానుకల అర్పించారు కనుక మరి అలాగే దర్శన భాగం కూడా
10 భాగం బియ్యం. జనం అయితే ఎక్కువ ఉన్నారు, డబ్బాలు అయితే తక్కువ ఉన్నాయి. మాకు అయితే గాంధంలో ఏదైనా ఫంక్షన్ ఏదైనా జరిగితే బత్తాలు పట్టుకెళ్ళిస్తారు. మాకు ఒకటి పూర్వం నుంచి లేదు ఇక్కడ. డబ్బాలతోటి, డబ్బాలంటే అప్పటికప్పుడు తోడుకొచ్చే డబ్బా కాదు. ఇప్పుడు వద్ద అలుగులు డబ్బా తోడుకొచ్చే దర్శనం భాగం దేవుడు అంగీకరించాడు, వాటిని గెంటేస్తాడు. మరి ఇప్పుడు ఎలా తీయాలి అని అడుగుతున్నారు కదా. ప్రతి పూట మీరు వండుకునే భోజనం వండుకునేటప్పుడు దేవుడు ఉన్నాడు మనతో పాటు అని చెప్పేసి మీరు ఒక మరి 2 దోశలు పెట్టి తీయగలదు. ఒక పిడికడు బియ్యం ఆయన వరకు ప్రతి పూట తీసి ఎన్నైతే వారానికి ఎన్నైతే అన్నే పడరండి, దేవుడు మిమ్మల్ని దీవించాడు. కానీ మీరు వచ్చే డబ్బులు గంగ తరగలిగితే మొదటి అది దేవుడు అంగీకరించాడు. అర్థమండి. కాడ నుంచి డబ్బాలు తక్కువ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా తీసుకురావాలి. దేవుడి సన్నిధి తీసుకురావడం. జ్యోతిబాబు తీసుకెళ్తున్నామని ఎప్పుడు అనుకోకండి. జ్యోతిబాబుకి కానుక ఇస్తున్నామని ఎప్పుడు కూడా అనుకోకండి. దేవుడికి ఇస్తున్నామని మనం అనుకున్నప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదింపబడతాయి. దేవుడికి ఇస్తున్నామని అనుకోండి, కానీ జ్యోతిబాబు గారికి అలాగే సంఘానికి ఇస్తున్నామని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. అర్థమైందండి. జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే సాగర్ బాబు గారు గారి భార్య లేరమ్మ గారు సాక్ష్యం చెప్తారంటండి. మన సంఘం బిడ్డకి 2 నిమిషాలు సాక్ష్యం సమయోద్దాం. లేరమ్మ గారు మంచి సాక్ష్యం చెప్తారు. నా పాస్పోర్ట్ విషయంలో, నా విమానం ప్రయాణం విషయంలో, అక్కడ నేను చేసే వంట విషయంలో 2 సంవత్సరాలు కూడా దేవుడు నన్ను ఎంతగానో కాపాడి మళ్ళీ నా తిరిగి ప్రయాణం అంతట్లో దేవుడు ఎంతగానో క్షేమంగా నన్ను కుటుంబాన్ని చేసిన దేవత దేవుడికి వందనాలు. నా కోసం సంఘం అంతా కూడా ఎంతగానో ప్రార్థించారు. ఆ 2 సంవత్సరాలు కూడా నాకు అక్కడ కొంచెం ఇబ్బంది అయింది. అయినా కానీ దేవుడు తన చల్లని రేఖ కింద నన్ను ఎంతగానో భద్రపరిచి క్షేమంగా నా కుటుంబానికి, నా గ్రామానికి, నా సంఘంలోకి తీసుకొచ్చి భాగ్యం బట్టి దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేనండి. అలాగే నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం ప్రార్థించేయండి. నా 3 కుమారులు కూడా నండి హాస్టల్లో చదువుకుంటున్నారు. వారు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఎంతగానో వారి ప్రయాణంలో దేవుడు తోడుని క్షేమమైన ప్రయాణం దయచేసి వారు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి నేను ఇంటికి నుంచి హాస్టల్కి వెళ్ళి ఎంతగానో దేవుడు కృప చూపిస్తున్నారు. దేవునికి వందనాలండి. అలాగే నా 3 కూడా బిడ్డలు చదువులో మంచి జ్ఞానం కలిగి చదువుకునేలాగా వారి కోసం కూడా ప్రార్థించేయండి. అలాగే మా బాబు కూడా షుగర్ తోటి కాళ్ళు మంటతో ఎంతగానో బాధపడుతుందండి. ఆ బాబు కోసం కూడా ప్రార్థించేయండి. సంఘం అంతా కూడా ప్రార్థించేయమని కోరుతున్నానండి. అలాగే నా కుటుంబం కూడా ఎప్పుడు మీ సంఘం అంతా కూడా ఎంతగానో జ్ఞాపకం చేసుకుని శుక్రవారం ప్రార్థన స్త్రీలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అనేక మనవాళ్ళు చీరలో ఇవ్వడం ఉండేది. అదేవిధంగా కుమార్తెలు కూడా నాన్న ఆశయం నెరవేర్చాలని వాళ్ళు కూడా చీరలు ఏర్పాటు చేశారు. మేము పేరు రాసాం. మరి లాస్ట్ ప్రార్థన అయిపోయాక మేము చదువుకునే పేర్లు గల వాళ్ళు మరి ఆ చీరలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం. మరి ఆ సమయంలో ఈ కానుకల కొరకు, ఈ పిడికిడి బియ్యం కొరకు మన మధ్యలో ఉండిన సహోదరి భర్త మా అల్లుడి గారు శాగరబాబు గారు చెప్తున్నారు. నేను చూడలేదండి. మరి ఈ యొక్క పలహారం కొరకు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. అలాగే శ్రీనివాస్ గారు బాగా మీ సన్నిధిలో ప్రభా దేవుడిని తీసుకొచ్చి ప్రభా ఈ ఆరాధన ప్రభా మమ్మల్ని పాల్గొని తీసుకుని ప్రభా ఎంతో ప్రభా పాటల ద్వారా వాటి ద్వారా నడిపించిన విధానం బట్టి లెక్క స్తోత్రాలు చేస్తున్నాం రాజా. ముఖ్యంగా ప్రభావైనా మీ యొక్క ప్రభుత్వానికి సమర్పించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభావం సన్నిధిలో సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రభావం ఆశీర్వదించి దీవించండి, సహాయం చేస్తారని అనుకుంటున్నాం. మరొకసారి ప్రభావ వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభావం సన్నిధిలో సమర్పిస్తూ వారి కుటుంబాన్ని ప్రభావ సన్నిధిలో ప్రభావ వాడుకోమని, సన్నిధిలో ప్రభావ ఆత్మీయంగా బిడ్డల ప్రభావ ముందుకు సాగడానికి మోకరించండి. 1 నిమిషం మన పాస్టర్ జ్యోతిబాబు వరకు 1 నిమిషం ప్రార్థన చేయాలని, అయిపోయింది లాస్ట్ అయిపోయింది, ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. అందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేయండి మన రాసుల వరకు.
పరిశుద్ధ స్తోత్రం మీకు వేలది వందనాలు స్తోత్ర తండ్రి. మీ యొక్క దాసులు జంపులను వేటి మరోసారి మీ చేతిని సమర్పించుకుంటున్నాం ప్రభు. యవన బిడ్డ యవన కాలంలో ఉన్నప్పటికీ నేను నీ కాడి భారము మోచుకుంటున్నాడు ప్రభు. బిడ్డలో ఉన్నటువంటి బలహీనత అధికారి మొదలుకు నీ నడినెత్తి వరకు ప్రభు యేసు నామమును దూరపరచమని బట్టి మన విడుదల దాయిచ్చమని బట్టి సంతోషంగా నాయన మా మధ్యని మీ సేవార్థుని విడని నీ కుమారుని వాడుకోమని మా దాసుని ఆశీర్వదించి దీవించమని బట్టి మనం పంచున్నాను. చిన్న ప్రార్థన మీరు ఆలోచించండి, ప్రార్థన కొరకు దయచేయండి. యేసయ్య నామం వడి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమతం. ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో ప్రభు అనేకమైన విషయాలను మాట్లాడుతున్నాను. ప్రభు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి చేతులు అర్పిస్తా ఉన్నాను. వారి యొక్క స్థితిగతులన్నీ ఎగిన గొప్ప దేవుడు నీవే కాబట్టి ప్రభు తండ్రి కోల్పోయిన ప్రభు కుటుంబము ఎవరైతే బిడ్డలు ఉన్నారో వారికి ఆదరణ చూపించేవాడు నీవే ప్రభు. నీ ఆదరణ నీ కనికరం ఆ కుటుంబం పైన ఉండడానికి నీకు ప్రోత్సహించుకోవడానికి రోజున అలీషి గారు మనం వచ్చిన లేనప్పటికీ కూడా ప్రభు మీ యొక్క కృపా నిమిత్తమే ప్రభు వారి యొక్క పిల్లలు మా మనుషులు ఉన్నారు కాబట్టి మేము సంతోషపడతా ఉన్నాము. వారి కుటుంబం వరకు మేము ప్రార్థన చేస్తున్నాము. వారి యొక్క కుటుంబస్తులందరూ కూడా ప్రభు చక్కగా మంచి ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నతమైన స్థాయిలో వారు ఉండడానికి మేము ప్రోత్సహించి నడిపించమని ఈరోజు మన తండ్రి అయిన దేవుని ప్రేమియు కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరమందున్న ఆశీని యొక్క చక్కటి సహవాసం అనుబంధం మనందరికీ కూడా యథావిధిగా కలిగిగాక. ఆమె చేయండి ప్రవేశం అపవాదాన్ని ప్రవేశించండి. అభివృద్ధి యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు వారని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలో నా నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు.
సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించినావు. లోకాల నేలేరా రాజు నీవే, నా జీవనావకు రహదారి నీవే. నా గురి నీవే నా యేసుదేవా, చేరితి నిన్నే నా ప్రాణనాథ. పర్వత శిఖరం నీ మహిమాకారం, ఉన్నతమైనది నీ దివ్య చరితం. సాటే లేరు నీకు, సర్వాధికారివి నీవు, మారని దైవం నీవు, మహిమోన్నతుడవు నీవు. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలో నా నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది. మరువను యేసయ్యా, ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది. మరువను యేసయ్యా, నీ కథే నన్నే తాకగా, నా మదే నిన్నే చేరగా, నా
చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోనా నేనలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా యేసయ్యా నీవేగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను